సంక్రాంతికి ఇంటికి వెళ్లే వారికి ఊరటనిచ్చేలా తెలంగాణ రవాణా శాఖ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బస్సుల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అందులో భాగంగా ప్రైవేట్ బస్సుల యజమానులకు ఇప్పటికే ప్రైవేట్ బస్సులకు సంబంధించినటువంటి యజమానులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా రవాణా శాఖ హెచ్చరించింది. సంక్రాంతికి చూసినట్లయితే కనుక తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా మనకు సర్వసాధారణమే. పండగ సందర్భంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం సాగిస్తూ ఉంటారు. స్నేహితులు బంధువుల ఇంట్లోకి వెళ్ళడం లేదా పండగ సెలవులు రావడంతో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళడం లాంటివి ఎక్కువగా చేస్తుంటారు. ఇక విద్య, ఉద్యోగ, వ్యాపార పనుల రీత్యా ఇతర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కూడా తమ సొంతులకు చేరుకుంటారు పండుగ నేపథ్యంలో. ఇక సంక్రాంతికి హైదరాబాద్ మొత్తం దాదాపు ఖాళీ కాబోతుంది. నగరంలో ఉండేటటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళంతా కూడా పండగకి తమ సొంత ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో ప్రయాణికులతో ఒకవైపు రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్టాండ్లు కావచ్చు కిక్కిరిసిగా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కూడా ఫుల్ రద్దీతో సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అయితే పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజల నుంచి దండుకునేందుకు రెడీ కూడా అవుతున్నాయి. అధిక ఛార్జీలు వసూలు చేసి ప్రజల నుంచి ఉన్నదంతా ఊడ్చుకునేందుకు కూడా సిద్ధమవుతుంటాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, రైళ్లు అన్ని కూడా బుక్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో కూడా బుకింగ్స్ కంప్లీట్ అయ్యాయి. దీంతో టికెట్లు దొరకనటువంటి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ని కూడా ఆశ్రయిస్తుంటారు. దీన్ని అదునుగా చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు వేలకు ముక్కు పిండి ఏదైతే ప్రయాణికుల నుంచి దోచేస్తూ ఉంటాయి. అధిక ఛార్జీలు ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు కూడా చేసేదేం లేక ప్రైవేట్ బస్సులో టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. సాధారణ రోజుల్లో కంటే 2-3 ఇంతలు ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తుంటాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు తెలంగాణ రవాణా శాఖ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ జారీ చేసింది. ప్రైవేట్ బస్సుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, పట్టుబడితే చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది. సరుకు రవాణా చేసే బస్సుల్ని సీజ్ చేస్తామంటూ కూడా స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఛార్జీలు వసూలు చేయాలని, అంతకు మించి గనక ప్రయాణికుల నుంచి రూపాయి ఎక్కువగా తీసుకున్నా కూడా చర్యలు తప్పవని చెప్పేసి రవాణా శాఖ అయితే హెచ్చరిస్తుంది. అటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయ వివరాలను కూడా రవాణా శాఖ వెల్లడించింది. ఏదైతే లైవ్ ట్యాక్స్ ద్వారా దాదాపు 3,613 కోట్లు వస్తే గ్రీన్ ట్యాక్స్ వల్ల 57 కోట్లు వచ్చినట్టు కూడా తెలిపింది. ఇక తనిఖీల ద్వారా చూసినట్లయితే కనుక రవాణా శాఖకు 181 కోట్ల ఆదాయం వచ్చినట్లు కూడా రవాణా శాఖ అధికారిక లెక్కలు వివరించింది.